హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో మన BTS వారివి కొన్ని రీసెంట్ అండ్ ఓల్డ్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ ఫ్యాన్స్ అండ్ హైప్ వారు ద క్యాంప్ అనే మిలిటరీ యాప్కు వార్నింగ్ మెసేజ్ ఇవ్వడం, నాసా 2024 లూనార్ మిషన్ కోసం సెలెక్ట్ చేసిన BTS వారి సాంగ్స్, సర్కిల్ చాట్ అవార్డ్స్లో మన JK విన్ అయిన 3 అవార్డ్స్, ఇంకా మన గుషీ బై వి హోమ్ టూర్. గాయస్, మీలో కొంతమంది నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య వార్ జరిగే ఛాన్స్ ఉంది, దాని గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. అంతేకాక రీసెంట్గా సౌత్ కొరియన్స్ మన ఇండియన్స్ని హేట్ చేస్తున్నారని, మనల్ని రెస్టారెంట్స్లోకి అలౌ చేయడం లేదనే న్యూస్ కూడా వైరల్ అవుతుంది. మీకు ఈ టాపిక్స్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వాటి గురించి సండే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. BTS మెంబర్స్ మిలిటరీ డీటెయిల్స్ ద క్యాంప్ అనే యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్న విషయం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఈ యాప్లో BTS అండ్ అదర్ స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ను రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మిలిటరీలో వర్క్ చేస్తున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఫొటోస్ కూడా చూడవచ్చు. కానీ BTS వారి పాపులారిటీని యూజ్ చేసుకుని ద క్యాంప్ వారు కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నారంట. యాక్చువల్లీ కొరియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇలా చేయకూడదు. అసలు ఇంతకీ వీళ్ళు ఏం చేశారు? BTS వారి క్రేజ్ కేవలం సౌత్ కొరియాలోనే కాదు, వరల్డ్ వైడ్ ఇంకా చాలా కంట్రీస్లో కొనసాగుతుంది. సో ఫ్యాన్స్ BTS వారికి సంబంధించిన విషయాలు, వాళ్ళ పేరు మీద ఏవైనా ప్రోడక్ట్స్ సేల్ చేస్తే వాటిని వెంటనే కొనేయాలని ట్రై చేస్తారు. దీన్ని మిలిటరీ వారు కూడా యూజ్ చేసుకున్నారు. నార్మల్గా ద క్యాంప్ యాప్ను యూజ్ చేయడంలో మిలిటరీ వారికి కానీ ఐడల్స్ కంపెనీకి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యాన్స్ వారి ఫేవరెట్ ఐడల్స్కి లెటర్స్ పంపించుకోవచ్చు, వాళ్ళ అప్డేట్స్ను ఫ్రీగా తెలుసుకోవచ్చు. ఇది ఒక విధంగా కంపెనీ వారికి కూడా యూస్ఫుల్, ఎందుకంటే ఫ్యాన్స్ వారి ఫేవరెట్ ఐడల్స్ను కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ మిలిటరీ వారు కంపెనీ ఇంకా ఐడల్స్ పర్మిషన్ లేకుండా BTS వారి IPని యూజ్ చేసుకున్నారంట. ఐడల్స్ IP అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్, వీటిని ఎవరు పడితే వాళ్ళు వాడడానికి కుదరదు. కానీ ద క్యాంప్ వారు స్టార్ సోల్జర్ సర్వీస్లో మన BTS వారి ఇండివిజువల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ పేర్లు, ఫొటోస్ ఇంకా నేమ్స్ పక్కన అఫీషియల్ అనే బోర్డును కూడా యాడ్ చేశారంట. అంటే అక్కడ మనం BTS వారి అఫీషియల్ ఇండివిజువల్ అకౌంట్స్ను ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కేవలం ఇదే కాక ద క్యాంప్ మాల్ అనే కామర్స్ ఛానల్ ద్వారా BTS మెంబర్స్ పేరు మీద ట్యాగ్స్ అమ్మడం, డాల్స్ అమ్మడం లాంటి పనులు కూడా చేస్తున్నారంట. అది కూడా చాలా హై ప్రైజెస్కి. సౌత్ కొరియాలో ఒక లా ఉంది. ఆ లా ప్రకారం సోల్జర్స్ చేత వేరే పనులు చేపించకూడదు, ఇంకా వారి నేమ్స్ని యూజ్ చేసుకుని సైడ్ ప్రాఫిట్స్ గెయిన్ చేయకూడదు. లాను ఫాలో అవ్వాల్సిన మిలిటరీ వారే ఇలా చేయడం ఫ్యాన్స్కు నచ్చలేదు. మిలిటరీ వారు ఈ విధంగా BTS వారిని కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేయడం కరెక్ట్ కాదని, ఇలా చేయడం ఆపేయాలని చెప్తున్నారు. హైప్ వారికి కూడా ద క్యాంప్ వారు ఇలా చేయడం నచ్చలేదు. అందుకే జనవరి 9వ తేదీన హైప్ వారు ద క్యాంప్ వారికి వార్నింగ్ మెసేజ్ సెండ్ చేశారు. ఐడల్స్ ఇన్ఫర్మేషన్, వారి ఫొటోస్ చూడాలని ఫ్యాన్స్కి ఉంటుంది, కానీ ఐడల్స్ IPని యూజ్ చేసుకుని ఈ విధంగా చేయడం సౌత్ కొరియా లా ప్రకారం కూడా తప్పు. సో మీరు ఇలాంటి కమర్షియల్స్ చూసినా, డాల్స్ కొనమని చెప్పినా తొందరపడి పర్చేస్ చేయవద్దు. ద క్యాంప్ వారు ఈ విధంగా చేయడంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. BTS వారి సాంగ్స్లో ఎంతో డీప్ మెసేజ్ ఉంటుంది. ఈ సాంగ్స్ మెలోడీ కంటే వాటిలో ఉండే మెసేజే ఫ్యాన్స్ను అట్రాక్ట్ చేస్తుంది. మన BTS వారివి పాపులర్ సాంగ్స్ ఎలా అయితే ఉన్నాయో, అదేవిధంగా కొన్ని అన్పాపులర్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అన్పాపులర్ అంటే ఆ సాంగ్స్ వినడానికి బాగోవని, వాటిలో మెసేజ్ సరిగ్గా ఉండదని కాదు, వాటిని కంపెనీ వారు సరిగ్గా ప్రమోట్ చేయలేదని. ఒక విధంగా చెప్పాలంటే అలా ప్రమోట్ చేయని సాంగ్స్ BTS వారి పాపులర్ అండ్ బాగా ప్రమోట్ చేసిన సాంగ్స్కు ఏమాత్రం తీసిపోవు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన BTS వారి సాంగ్స్లో చాలా తక్కువ మంది ఆర్మీస్కు తెలిసిన 3 సాంగ్స్ను నాసా 2024 లూనార్ మిషన్ కోసం సెలెక్ట్ చేశారు. అసలు ఇంతకీ ఈ లూనార్ మిషన్ ఏంటి? చంద్రుడి మీద కాలు పెట్టిన మొట్టమొదటి మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇది పాసిబుల్ అయ్యింది అపోలో 11 అనే మిషన్ ద్వారా. సో అపోలో 11 మిషన్ సక్సెస్ అయ్యి 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. దాని సందర్భంగా నాసా వారు ఇంకో మూన్ మిషన్ను ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మూన్ ట్యూన్స్ అనే పేరు మీద ఒక స్పెషల్ ప్లేలిస్ట్ను రెడీ చేస్తున్నారు. ఈ ప్లేలిస్ట్లో మన ఎర్త్ మీద ఉండే పాపులర్ సింగర్ సాంగ్స్ను యాడ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే దాంట్లో మన BTS వారు ఖచ్చితంగా ఉంటారు. సో మన BTS వారి సాంగ్స్ను కూడా నాసా వారు ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేశారు. ఆ సాంగ్సే మైక్రో కాస్మోస్, 134340 ఇంకా మూన్ చైల్డ్. ఈ 3 సాంగ్స్లో 2 సాంగ్స్ గ్రూప్ సాంగ్స్ అయితే మూన్ చైల్డ్ మాత్రం మన లీడర్ RM సోలో సాంగ్. నిజం చెప్పాలంటే ఈ సాంగ్స్ చాలా తక్కువ మంది ఆర్మీస్కు మాత్రమే తెలుసు, ముఖ్యంగా మూన్ చైల్డ్ సాంగ్. మూన్ ట్యూన్స్ ప్లే లిస్ట్లో సెలెక్ట్ చేసిన ఫస్ట్ K-pop సోలో సాంగ్ ఇది. ఈ లిస్ట్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ K-pop సోలోయిస్ట్ కూడా మన RM. వినడానికి ఎంతో బాగున్నా ఎక్కువ ప్రమోషన్స్ లేకపోవడం వలన ఈ సాంగ్ గురించి చాలా మంది మర్చిపోయారు. అలాంటి ఒక సాంగ్ ఈరోజు మూన్ ట్యూన్స్ ప్లే లిస్ట్లో ఉందంటే నిజంగా గ్రేట్. మన BTS వారు ఎస్పెషల్లీ మన RM చేసిన హార్డ్ వర్క్కి ఇది తగిన రివార్డ్. ఈ ఇయర్ జనవరి 10వ తేదీన సర్కిల్ చాట్ అవార్డ్స్ను బుసాన్లో కండక్ట్ చేశారు. ఇది చాలా పాపులర్ అవార్డ్ షో. దీంట్లో ఎన్నో కేటగిరీస్ కూడా ఉంటాయి.
ఆ కేటగిరీస్లో సెలెక్ట్ అయిన పాపులర్ కేపాప్ గ్రూప్స్ అండ్ సోలో సింగర్స్కు అవార్డ్స్ను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. December 1, 2022 నుంచి November 30, 2023 వరకు డిఫరెంట్ కేటగిరీస్లో సెలెక్ట్ అయిన పాపులర్ సాంగ్స్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈసారి కూడా కొంతమంది పాపులర్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులను అనౌన్స్ చేశారు. ఎప్పట్లాగే మన BTS వారు మంచి అవార్డ్స్ను గెలిచారు. ముఖ్యంగా మన మజిల్ బన్నీ జంకుక్. ఈ అవార్డ్ షోలో మన JK 3 డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డు విన్ అయ్యాడు. అవే ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ గ్లోబల్ స్ట్రీమింగ్, ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ డిజిటల్, ఇంకా ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ ఫిజికల్ ఆల్బమ్. ఈ 3 కూడా ఎంతో కాంపిటీషన్ మరియు పాపులర్ అయిన కేటగిరీస్. ఈ అవార్డ్స్ దక్కించుకొని మన JK సర్కిల్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్లో ట్రిపుల్ అవార్డ్స్ను సాధించిన ఫస్ట్ సోలో ఆర్టిస్ట్గా నిలిచాడు. తను మిలిటరీలో ఉన్న తను రిలీజ్ చేసిన సాంగ్స్ ఇంకా వాటి జోరును కొనసాగిస్తున్నాయి. JK ఈ అవార్డు సాధించడంతో వరల్డ్ వైడ్ ఉన్న ఫ్యాన్స్ తనకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. మిగతా ఆర్టిస్ట్ అయిన 17, న్యూ జీన్స్, NCT లాంటి పాపులర్ గ్రూప్స్ కూడా చాలా అవార్డ్స్ను విన్ అయ్యాయి. BTS మోన్యుమెంట్స్ బిహైండ్ ద స్టార్ రీసెంట్ ఎపిసోడ్లో మన వి ఆర్మీస్ అందరికీ తన హౌస్ లోపల ఎలా ఉంటుందని చూపించాడు. అంటే సింపుల్గా హోమ్ టూర్ చేశాడు. ఈ హౌస్లో మన వి మాత్రమే ఉంటాడు. ఇంతకుముందు BTS వారందరూ ఉండే డోమ్ను మనం చాలాసార్లు చూసాం, కానీ వి హౌస్ను అంతగా చూడలేదు. ఇప్పుడు వి హౌస్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఈ ఎపిసోడ్లో వి తన లివింగ్ రూమ్ నుంచి కిచెన్ వరకు మొత్తం ఎలా ఉంటాయో చూపించాడు. తను రోజు ఉండే ప్లేస్ను, తన హాబీస్ను, ఇలా చాలా వాటిని ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. తను ప్రజెంట్ ఉంటున్న ప్లేస్ని BTS వారి డోమ్తో కంపేర్ చేసి తన పర్సనల్ ఫీలింగ్స్ కొన్నింటిని ఈ విధంగా షేర్ చేసుకున్నాడు. నాకు ఇక్కడ కొంచెం బోర్గా అనిపిస్తుంది. మేమంతా కలిసి ఉన్నప్పుడు ఎంతో బాగున్నట్టు అనిపించేది, కానీ నేను ఇప్పుడు అలోన్గా ఉన్నాను. నిజానికి నేను అంత ఎక్కువగా మాట్లాడను. అలోన్గా ఉండడం అంటే నాకు కూడా ఇష్టమే, కానీ కొంచెం బోర్గా అనిపిస్తుంది అంతే. నిజానికి BTS వారితో కలిసి ఉన్నప్పుడు మన వీకి బాగున్న ఫీలింగ్ ఉంటుంది, కానీ తన వర్క్స్ ఇంకా కొన్ని రీజన్స్ వలన వి అలోన్గా ఉండాల్సి వచ్చింది. మన వి ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా తనకు ఫ్రీ టైం దొరికినప్పుడు వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం లాంటి పనులు చేస్తుంటాడంట. ఒకవేళ బాగా టైర్డ్ అయిపోయి ఉంటే రిలాక్స్ అవ్వడానికి తన రికార్డ్ ప్లేయర్లో సాంగ్స్ వింటాడంట. వి హోమ్ అంతా తన ఫేవరెట్ హాబీస్కు తగ్గట్టుంది. ఇక హౌస్ ఇంటీరియర్ డిజైన్ గురించి మాట్లాడితే అది చూడడానికి ఎంతో అందంగా మరియు యూనిక్గా ఉంది. ఇంటీరియర్ డిజైన్ గురించి వి ఈ విధంగా చెప్పాడు. ఇంటీరియర్ డిజైన్ నేనే దగ్గరుండి చేపించాను. దీనికోసం నేను 6 months ఇంటీరియర్ డిజైన్ గురించి చదివి తెలుసుకున్నాను. సో వి తన హౌస్ ఇంటీరియర్ డిజైన్ కోసం బాగా స్టడీ చేశాడు. అందుకే హౌస్ ఇంటీరియర్ డిజైన్ చూడడానికి చాలా బాగుంది. ఇంటీరియర్ డిజైన్తో పాటు తన ఫేవరెట్ పెయింటింగ్స్ కొన్నింటిని చూపించాడు. నిజానికి వాటిని మన వీనే స్వయంగా డ్రా చేసి ఈ విధంగా తయారు చేపించాడంట. దాని గురించి కూడా వి ఈ విధంగా చెప్పాడు. ఈ ప్లేస్ను నేనే ఓన్గా డెకరేట్ చేశాను. అన్నీ కూడా నా ప్రిఫరెన్సెస్కు తగ్గట్టు సెట్ చేసుకున్నాను. సో ఇది అందరి టేస్ట్కు తగ్గట్టు ఉండదు. హౌస్ ఇంటీరియర్, తన హాబీస్, తన పెయింటింగ్స్ను చూసిన తర్వాత వీది యూనిక్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అని అర్థమవుతుంది. వి హౌస్ చూడడానికి చాలా బాగుంది. మన ఆర్మీస్కి వి గురించి బాగా తెలుసు. తనలాగే తను చేసే పనులు, తనుండే ప్లేస్ అన్నీ కూడా యూనిక్గా ఉంటాయని. ఇప్పటి వరకు BTS వారి డోమ్ చూసి ఇప్పుడు సడన్గా వి సోలో హోమ్ టూర్ చూడడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఎలా అయితే వి హోమ్ను చూసామో అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇంకా ఎన్నో BTS వారి హిడెన్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.